హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనం హై ఈల్డ్ సిరీస్ ఒకటి రన్ చేసుకుంటున్నాము. ఈ హై ఈల్డ్ సిరీస్ లో భాగంగా మనకి ఉన్న కొద్ది రోజుల సమయంలో ఏవి చదవాలి అనేది ఇంపార్టెన్స్ స్ట్రెస్ చేసుకుంటూ ఏవి వదిలేయాలి అనే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ ఈ టైంలో మన ఏదైతే జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పాలిటిక్స్ సంబంధించి కానీ, ఎకానమీ, దాని తర్వాత యాన్షియంట్ హిస్టరీ, దాని తర్వాత జియోగ్రఫీ, ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించి నేను మీకు హై ఈల్డ్ మెటీరియల్ ఒకటి పీడిఎఫ్ ఒకటి ప్రొవైడ్ చేస్తూ వస్తూ ఉన్నాను. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ లో సంబంధించి మీరు చూసుకున్నారు అనుకుంటే ఒక 10 పేజీలు 15 పేజీల మెటీరియల్ నేను మీకు టెలిగ్రామ్ లో అందిస్తూ వచ్చాను. ఇందులో మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేస్తూ హై ఈల్డ్ టాపిక్స్ అన్ని నేను మీకు కవర్ చేస్తూ ఇచ్చాను. అదే భాగంగా మనం ఈ రోజు మోడర్న్ ఇండియాకి సంబంధించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇంపార్టెంట్ సెషన్ మనకి హిస్టరీకి సంబంధించి చూసుకుంటే 6 నుంచి 7 ప్రశ్నలు అడుగుతారు. ఈ 6 నుంచి 7 ప్రశ్నల్లో యాన్షియంట్ కి సంబంధించి 1, దాని తర్వాత మిడివల్ కి సంబంధించి 1 నుంచి 2, మిగతా టాపిక్స్ అన్నిట్లో మిగతా మార్క్స్ ఏవైతే 3 నుంచి 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హిస్టరీలో మోడర్న్ హిస్టరీకి సంబంధించి అడిగే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇందులో కూడా ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చదవాలి అనేది మనం ఈ రోజు క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఇది CBT 1 కి సంబంధించి మోర్ దెన్ ఇనఫ్ మెటీరియల్. నేను 15 పేజీల మెటీరియల్ నేను మీకు ఈ రోజు ఇవ్వబోతున్నాను. మోడర్న్ ఇండియా మొత్తాన్ని కలిపి 15 పేజీల మెటీరియల్. ఈ 15 పేజీల మెటీరియల్ చదువుకుంటే మోర్ దెన్ ఇనఫ్ అండి, చాలా వరకు సరిపోతుంది మీకు ఎగ్జామ్ కి. CBT 1 కి సంబంధించి ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, లైక్ ఒక 3 నెలలు 4 నెలలు ఏదైతే సమయంలో మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, టాపిక్స్ కవర్ అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు అని చెప్పి గాబరా పడుతున్న వాళ్ళకి సంబంధించి ఈ వీడియో కంప్లీట్ గా 1 పాయింట్ ఆఫ్ గోల్ అయిపోతుంది. ప్రశాంతంగా ఈ వీడియో మొత్తం చూడండి. ఏవి చదవాలి, ఆ టాపిక్ లో ఏం చదవాలి, రివోల్ట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ రివోల్ట్స్ ఏం చదవాలి, క్వశ్చనర్ ఎగ్జామినర్ ఏ టైప్ లో మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది నేను మీకు క్లియర్ గా ఈ రోజు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మొత్తం చూడండి. అండ్ మీ కామెంట్స్ ఎక్కడైనా కావాలి అనుకుంటే ఈ టాపిక్ సంబంధించి కానీ, వేరే టాపిక్ సంబంధించి కానీ, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు మిస్ అవుతున్నారు, భయం వేస్తుంది అంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా అందరూ అదే స్టేజ్ లో ఉన్నారు. మీరు భయపడుతూ ఉన్నారు అంటే ఎగ్జామ్ ఎప్పటికీ క్లియర్ చేయలేరు. సిలబస్ 100% సిలబస్ అనేది ఎక్కడా ఉండదు. 100% సిలబస్ కవరేజ్ ఎవరు చేయలేరు. ఇది మైండ్ లో పెట్టేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ని వెయిటేజ్ ఇచ్చుకుంటూ టైం ఎక్కువ కేటాయిస్తూ, అన్ఇంపార్టెంట్ టాపిక్స్, దాని తర్వాత వదిలాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేస్తూ, లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని కొద్దిగా లైట్ గా చూసుకుంటూ వెళ్ళటమే ప్రాపర్ స్ట్రాటజీ అవుతుంది. ఓకే, అయితే ఈ రోజు మన స్ట్రాటజీ వీడియోలో మోడర్న్ ఇండియాకి సంబంధించి రివోల్ట్స్, దాని తర్వాత ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, విత్ మెమోరిటిక్స్, కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ గవర్నర్ జనరల్ సంబంధించి ఎవరెవరిని గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది గవర్నర్ జనరల్స్ ఉన్నారు, వైస్ రాయ్స్ ఉన్నారు, వీళ్ళందరినీ ఎవరెవరిని గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో నేను మీకు మొత్తం గాను ఒక 15 పేజీల మెటీరియల్ నేను మీకు ఇవాళ ఇవ్వబోతున్నాను. టెలిగ్రామ్ లో పీడిఎఫ్ షేర్ చేసి పెడతాను. కంప్లీట్ గా టెలిగ్రామ్ లో ఆ పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. డౌన్లోడబుల్ ఫార్మాట్, A4 ప్రింటబుల్ ఫార్మాట్ లో నేను మీకు ఈ పీడిఎఫ్ ఇస్తాను. ఒకసారి మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. రైట్, సో ఈ రోజు మనం వీడియోలో స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే, ఈ వీడియోలో సంబంధించి మనం ఈ రోజు ఏమేమి చూడబోతున్నాం అని చూసుకుంటే, ఇవి మీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓవరాల్ గా టాపిక్స్ మనకి మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఓవరాల్ గా టాపిక్స్ ఇవి ఉన్నాయి మీకు. ఓకే, మొత్తం మీద ఒక 30 నుంచి 35 టాపిక్స్ వరకు ఈ 3 స్లైడ్స్ లో మీరు చూసుకుంటే 30 నుంచి 35 టాపిక్స్ వరకు మీకు 36 టాపిక్స్ ఉన్నాయి మొత్తం. ఇందులో నేను మీకు లైట్ గ్రీన్ కలర్ లో ఇచ్చినవి ఇంపార్టెంట్ అన్నట్టు, అండ్ డార్క్ గ్రీన్ కలర్ లో ఏవైతే ఇచ్చానో డార్క్ గ్రీన్ కలర్ లో అవి చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ రెడ్ కలర్ లో ఇచ్చిన నెగ్లిజిబుల్. మీరు ఈ సమయంలో వదిలేసినా పర్లేదు ఈ టాపిక్స్ ని. ఓకే, చూసుకుంటే మనకి యూరోపియన్స్ ఏవైతే అరైవల్ జరిగిందో, మనకి వాస్కోడి గామా కానీ డిఫరెంట్ యూరోపియన్స్ మనకి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టారు, యూరోపియన్స్ అరైవల్, ఇవన్నీ చూసుకోవాలి. కొద్దిగా ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో కూడా ఏం చదవాలి అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను, టెన్షన్ ఏం లేదు. ముందు ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంటో అవి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మరాఠాస్ కి సంబంధించి ఇంపార్టెంట్ కాదు, వదిలేసేయండి. దాని తర్వాత మనకి వార్స్ ఉన్నాయి, డిఫరెంట్ వార్స్. మన యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళని మైసూర్ని, బెంగాల్ని, పంజాబ్ని, అవధ్ని వీటన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డిఫరెంట్ బ్యాటిల్స్ జరిగినప్పుడు, బ్యాటిల్ ఆఫ్ పాలసీ అంటాము, డిఫరెంట్ బ్యాటిల్స్ జరిగినాయి. ఆ బ్యాటిల్ సంబంధించి ఏ బ్యాటిల్ చదవాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా వరకు క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి 3 నుంచి 4 మార్కులు మోడర్న్ హిస్టరీ నుంచి అడిగాడు అంటే ఇందులో నుంచి 1 మార్కు మీకు అడిగే ఆస్కారం కనిపిస్తా ఉంది. ఏ టాపిక్ చదవాలో కూడా నేను మీకు చెప్తాను. దాని తర్వాత కొలోనియల్ ఇన్కమ్ కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి వాళ్ళు మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఎలా పెట్టారు, మన ఏదైతే ఎకానమీని వాళ్ళు ఎలా ధ్వంసం చేశారు,
వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన దగ్గర ఎలా అమ్మారు, మన రా సరుకులు ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవటము, వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోవటం, అక్కడి నుంచి ప్రొడక్ట్స్ తయారు చేసి మనకు అమ్మటము, ఇవన్నీ తక్కువ రేట్లో మన దగ్గర రా మెటీరియల్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ రేట్లో మనకు వచ్చేసి ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ కల్చర్ మొత్తం అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అదంతా చూసుకోవాలి, ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి మోడర్న్ ఇండియా డెవలప్మెంట్ కానీ, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ కానీ, దాని తర్వాత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ రివోల్ట్ 1857 ఏం చదవాలో కూడా చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో నుంచి ఇంకో క్వశ్చన్ అడిగే ఆస్కారం కనిపిస్తా ఉంది. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే మనకి పీజెంట్ రివోల్ట్స్ కానీ, పీజెంట్ మూవ్మెంట్స్ కానీ నెగ్లిజిబుల్, ట్రైబల్ మూవ్మెంట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత సోషియో అండ్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఏవైతే జరిగినాయో అవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఒక్కొక్కటి చూసుకుందాం ఏమేమి ఉన్నాయి అనేది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి చాలా వరకు చాలా ఐఎన్సీ సమావేశాలు చాలా జరిగినాయి. అందులో ఏవేవి చదవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది మూడో ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దాని తర్వాత పార్టీషన్ ఆఫ్ బెంగాల్, స్వదేశీ మూవ్మెంట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ముస్లిం లీగ్, ఢిల్లీ దర్బారు అంత ఇంపార్టెంట్ కాదు. హోమ్ రూల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి తిలక్ గారు, ఎన్ఈ బెసెంట్ గారు ఏదైతే నడిపారో అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. రివల్యూషనరీ మూవ్మెంట్స్ కొద్దిగా ఇంపార్టెంట్ చూసుకోవాలి. రెవోల్ట్ యాక్ట్ అంత ఇంపార్టెంట్ కాదు. జలియన్వాలా బాగ్ మెసాకర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రెవోల్ట్ యాక్ట్ దీనికి లింక్ అయిందే, కాకపోతే రెవోల్ట్ యాక్ట్ ఏంటి అనేది కొద్దిగా లైట్ గా చూసుకొని మెయిన్ గా జలియన్వాలా బాగ్ మెసాకర్ ఏదైతే జరిగిందో అందులో ఇంపార్టెంట్ కీ ఈవెంట్స్ దానికి సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏమేమి చదవాలో నేను మీకు క్లియర్ గా చెప్తాను, టెన్షన్ లేదు నెక్స్ట్ స్లైడ్స్ లో. దాని తర్వాత స్వరాజ్ పార్టీ కానీ, ఖిలాఫత్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. మహాత్మా గాంధీ గారు ఏవైతే మూవ్మెంట్స్ చేశారో స్వదేశీ మూవ్మెంట్ కానీ, లేదంటే ఏవైతే ఇంపార్టెంట్ సత్యాగ్రహ మూవ్మెంట్స్, స్వదేశీ కాదు సత్యాగ్రహ మూవ్మెంట్స్ కానీ, దాని తర్వాత మనకి డిఫరెంట్ మూవ్మెంట్స్ చేశారు. రాంగ్ లోనే ఒక 3 ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ చేశారు. అవన్నీ మన కేడా సత్యాగ్రహ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకోవాలి. ఏ మూవ్మెంట్స్ కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. అవి కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇది 4వ ఇంపార్టెంట్, ఇది 5వ ఇంపార్టెంట్. సో దాని తర్వాత సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అంత ఇంపార్టెంట్ కాదు, మీరు స్కిప్ చేసినా పర్లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సైమన్ కమిషన్ కానీ, రౌండ్ టేబుల్ సమావేశం కానీ, పూనా ప్యాక్ట్ కానీ, దాని తర్వాత చంద్రబోస్ గారి గురించి కానీ, దాని తర్వాత మనకి చూసుకుంటే క్రిప్స్ మిషన్ కానీ, క్యాబినెట్ ప్లాన్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, ప్రొవిన్షియల్ ఎకనామిక్స్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. మౌంట్ బేటన్ ప్లాన్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో పాలిటీలో కూడా ఇంపార్టెంట్ వచ్చేస్తుంది. ఈ పాలిటిక్స్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక్కడ కూడా హిస్టరీలో సంబంధించి కూడా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ టాపిక్. గవర్నర్ జనరల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అడిగే ఆస్కారం ఉంది. దాని తర్వాత స్టేట్మెంట్స్, స్లోగన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని క్వశ్చన్ పడింది అంటే గవర్నర్ జనరల్స్ మీద 1, దాని తర్వాత ఈ స్టేట్మెంట్స్ మీద, స్లోగన్స్ మీద 2, దాని తర్వాత యూరోపియన్స్ ఏదైతే వాళ్ళు వచ్చారు, దాని తర్వాత వాళ్ళు ఆక్రమించారు కదా మన ఒక్కొక్కటి, మన మద్రాస్ కానీ, సింధ్ కానీ ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఆక్రమించారో ఆ టైంలో ఏ ట్రీటీస్ జరిగినాయి, ఏ వార్స్ జరిగినాయి, ఏ బ్యాటిల్స్ జరిగినాయి, వాటికి సంబంధించి ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్స్ మీద క్వశ్చన్లు పడే ఆస్కారం. ఒక్కో క్వశ్చన్, దీని మీద ఒక క్వశ్చన్, దీని మీద ఒక క్వశ్చన్, దాని తర్వాత దీని మీద ఒక క్వశ్చన్, మినిమం క్వశ్చన్స్ ఈ 3 క్వశ్చన్స్ హిస్టరీ నుంచి పడితే, మోడర్న్ హిస్టరీ నుంచి ఈ 3 టాపిక్స్ నుంచి పడే ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది. దాని తర్వాత మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగినాయి ఏంటి అనేది కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఏమేమి అడుగుతున్నారు అనేది క్లియర్ గా చూసుకుందాము. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ స్లోగన్స్. ఎవరు ఏ టైప్ ఆఫ్ స్లోగన్ ఇచ్చారు? మనకి ఫేమస్ స్లోగన్స్ బాలగంగాధర్ తిలక్ ఏమన్నారు? మన స్వరాజ్ ఇస్ మై బర్త్ రేట్ అన్నారు, ఐ షాల్ హ్యావ్ ఇట్ అన్నారు. అది ఎవరిచ్చారు, ఈ స్లోగన్ ఎవరిచ్చారు అని చెప్పి కింద అడిగేస్తారు. డూ ఆర్ డే అన్నారు మహాత్మా గాంధీ గారు. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్ అని చెప్పి చంద్రబోస్ గారు ఐఎన్సీ సమావేశం సంబంధించి ఆయనకు సంబంధించి ఆయన ఏవైతే లీగ్ కండక్ట్ చేశారో దానికి సంబంధించి అక్కడ ఆయన మాట్లాడటం జరిగింది. ఇవన్నీ నేను మీకు క్లియర్ గా ఆల్రెడీ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత టైటిల్స్, మనకి డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి. మహాత్మా గాంధీ గారికి వచ్చిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరిచ్చారు? దాని తర్వాత మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురుదేవ్ అని చెప్పి టైటిల్, ఇవి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. ఇవి ఇంపార్టెంట్ ఏవైతే టైటిల్స్ ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి. అండ్ వాళ్ళు రాసిన పుస్తకాలు, న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్, చాలా మంచిగా కోడింగ్ తో నేను మీకు చెప్పాను చూడండి. అన్హ్యాపీ ఇండియా అనే పత్రికను ఎవరు తీసుకొని వచ్చారు అంటే లాలా లజపత్ రాయ్. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చిన్నపిల్లలు చూసుకుంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మనం ఏం చేయాలి? లా అని చెప్పి లాలి పాడితే వాళ్ళు అన్హ్యాపీ నుంచి హ్యాపీగా వచ్చేస్తారు. లా అని చెప్పి చిన్నపిల్లలు అన్హ్యాపీగా ఉన్నోడిని హ్యాపీగా చేయడానికి లాలి పాట పాడతారు అని చెప్పి సింపుల్ గా ఇలా మన కోర్సెస్ ఇలానే డిజైన్ చేసి ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే ఒకసారి యాప్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన కోర్సెస్ అన్ని ఇలానే గుర్తుపెట్టుకోవడానికి అనుగుణంగా ఈ ఇయర్స్ కానీ, లేదంటే ఈ స్లోగన్స్ కానీ, లేదంటే ఈ బ్యాటిల్స్ కానీ, ఈ ట్రీటీస్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని నేను మీకు మంచి కోడింగ్ తో మన యాప్ లో క్లియర్ గా టీచ్ చేసి పెట్టాను. వీడియోస్ 300కు పైగా వీడియోస్ అండ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ హై అండ్ మెటీరియల్స్, కోడింగ్ మెటీరియల్ అని మీకు అందజేస్తున్నాను. ఇలాంటి తక్కువ సమయంలో తక్కువ రివిజన్ టైం తీసుకునే ఇలాంటి మెటీరియల్ ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే,
మీరు సగం టైము చాలా వరకు తగ్గించుకోవాలి అనుకుంటే ఇలాంటి మెటీరియలే మీకు కావాల్సింది. రివిజన్ అస్సలు టైం పట్టదు. రివిజన్ అవసరం లేని మెటీరియల్ వీడియోస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇలానే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఎవరు రాశారు అని చెప్పి అడిగితే విడి సవాకర్ గారు రాశారు. ఓకే, వార్ జరిగింది అంటే శవాలు లెగుస్తూ ఉంటాయి, వారు జరిగింది అంటే సవాలు లెగుస్తూ ఉంటాయి. సవార్కర్ గారు ఈ పత్రికను కానీ ఈ పుస్తకం కానీ ప్రచురించారు. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అని చెప్పి ఎవరన్నారయ్యా అంటే చెప్పి చూసుకుంటే మన దాదాబాయి నౌరోజీ గారు అన్నారు. దాదాబాయి నౌరోజీ గారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి అంటూ ఉంటాము. దాదా అంటే మన తాతయ్య గారు ఏమంటూ ఉంటారు, ఎంతసేపు బాబు ఎక్కువ ఖర్చు పెట్టకు, మొత్తం నీ డబ్బులు మొత్తం అయిపోయినాయి అంటే ఫైనల్ గా నువ్వు పావర్టీలో వెళ్ళిపోతావు, వృధా ఖర్చులు చేయకు అంటూ ఉంటారు కదా పెద్దోళ్ళు. సో ఆ రకంగా మనం సింపుల్ గా ఇలా దాదాబాయి నౌరోజీ గారిని పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అని చెప్పి ఏదైతే ఆయన ఇంకో పుస్తకాలు కూడా చాలా రకమైన పుస్తకాలు స్లోగన్స్ ఇచ్చారు. మనకి డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అని చెప్పి అంటూ ఉంటాం. ఇలా డిఫరెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ నేను మీకు కోడింగ్ తో ఆల్రెడీ యాప్ లో కోర్సులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. అండ్ కోడింగ్ ఏదైతే మినోమిక్ మనం వాడతామో దానికి సంబంధించి నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో లేదంటే కింద ఇచ్చేస్తాను, ఆ స్లైడ్ కింద మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దాదాబాయి నౌరోజీ గారి గురించి మాట్లాడుకున్న తర్వాత ఏవైతే మనం దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమొచ్చేస్తుందయ్యా అంటే అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అది ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. మన స్లోగన్ సంబంధించి మాట్లాడుకున్న తర్వాత అరైవల్ ఆఫ్ ఇంపార్టెంట్ యూరోపియన్స్ ఎవరెవరు వచ్చారు, వాళ్ళ ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు వచ్చారు, లాస్ట్ ఎవరు వచ్చారు, వాళ్ళ కాలక్రమం ఏంటి, పోర్చుగీస్ ముందు వచ్చారా, దాని తర్వాత డచ్ వారు వచ్చారా, దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారా, ఇలా కాలక్రమం ఎలా ఫస్ట్ ఎవరు వచ్చారు, లాస్ట్ లో ఎవరు వెళ్ళారు అనేది, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఇలా మనం చూసుకోవాలి. అండ్ వాళ్ళ ఫ్యాక్టరీస్ ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే డిఫరెంట్ మన చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మచిలీపట్నంలో కానీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి ఫ్యాక్టరీస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, చిన్న టేబుల్ ఒకటి వేసుకోండి, టేబుల్లో క్లియర్ గా రాసేసుకోండి. మన డచ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళలో ఫస్ట్ ఎవరు వచ్చారు, పర్సన్ పేరేంటి, వాస్కో డి గామా వచ్చారా, ఎవరు వచ్చారు అని చెప్పి క్లియర్ గా రాసేసుకోండి. దాని తర్వాత వాళ్ళకి మన ఇండియన్ రూలర్ ఎవరు సపోర్ట్ చేశారు, వాళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు అనేది ఒక చిన్న టేబుల్ రాసుకుంటే మనకు సరిపోతుంది. మెటీరియల్ కూడా నేను క్లియర్ గా ఇచ్చాను, చూసుకోండి. దాని తర్వాత చూసుకుంటే వాళ్ళు ఎల్లి ట్రేడ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, దాని తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఏమేమి జరిగినాయి అనేది మనం ఇందులో చూసుకోవడానికి ట్రై చేయాలి. అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ తర్వాత మనం ఇండిపెండెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మైసూరు, బెంగాల్, పంజాబ్, అవధ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యన కీ బ్యాటిల్స్ ఏం జరిగినాయి, లైక్ బ్యాటిల్ ఆఫ్ పాలసీ కానీ, ట్రీటీస్ ఏం జరిగినాయి, శ్రీరంగపట్నం ట్రీటీ కానీ, ఇలా ఇక్కడ బ్యాటిల్స్ చాలా ఉంటాయి. ఇంపార్టెంట్ బ్యాటిల్స్ వరకు నేను మీకు పీడిఎఫ్ లో ఇచ్చాను. బ్యాటిల్ చూసుకోవాలి, ఆ బ్యాటిల్ ఇయర్ చూసుకోవాలి, దాని తర్వాత ఆ ఇయర్ అయిపోయిన తర్వాత మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏ ట్రీటీ జరిగింది అనేది చూసుకోవాలి. ఓకే, ఎవరి మధ్య జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది, ఆ ట్రీటీ ఏమైంది. ఇంపార్టెంట్ వార్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భూటాన్ వార్ ఎవరు ఉన్నప్పుడు జరిగింది, జాన్ లారెన్స్ ఉన్నప్పుడు జరిగింది. ఎలా గుర్తుపెట్టుకుంటాము, మన లారెన్స్ గారు తెలుసు కదా, ఎలా డాన్స్ చేస్తాడు ఆయన, బూట్లు వేసుకొని డాన్స్ చేస్తాడు. సో జాన్ లారెన్స్ ఉన్నప్పుడు భూటాన్ వార్ జరిగింది, భూటాన్ ని క్యాప్చర్ చేయడం కానీ ఇలాంటివి, ఇలా సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా మంచి కోడింగ్ తో మినోమిక్స్ నేను కోర్సులో ఇచ్చాను, అలా ట్రై చేయడానికి, అలా చదవడానికి ట్రై చేయండి, మీకు గుర్తుండిపోతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే 1857 రివోల్ట్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇంపార్టెంట్ ఒక మార్క్ అడిగే ఆస్కారం ఇందులో కనిపిస్తా ఉంది. దీనికి కాజ్ ఏంటి, రివోల్ట్ ఎవరెవరి మధ్య జరిగింది, ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ఏరియాలో. ఇప్పుడు రాణి లక్ష్మీబాయి గారు ఉన్నారు, ఆవిడ ఏ ఏరియాలో నుంచి పాల్గొన్నారు, ఝాన్సీ నుంచి పాల్గొన్నారా, లేదంటే అవధ్ నుంచి పాల్గొన్నారా, ఈ ఏరియా. దాని తర్వాత మనం చూసుకుంటే మన సాహెబ్ గారు ఉన్నారు, సాహెబ్ గారు ఎవరు, నానా సాహెబ్ గారు ఎక్కడి నుంచి పాల్గొన్నారు, ఆయన్ని ఎవరు సప్రెస్ చేశారు, బ్రిటిష్. దీనికి సంబంధించి 1857 రివోల్ట్ ఏదైతే జరిగిందో అందులో మనం కొంతమంది రూలర్స్ పాల్గొన్నారు, ఆ రూలర్స్ ని కొంతమంది బ్రిటిష్ వాళ్ళు సప్రెస్ చేశారు, ఆపేశారు వాళ్ళ రివోల్ట్ ని. సో ఎవరు పాల్గొన్నారు, ఎక్కడి నుంచి పాల్గొన్నారు, వాళ్ళని సప్రెస్ చేసింది ఎవరు, ఈ 3 కీ ఆస్పెక్ట్స్ ఇందులో చూసుకోవాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 1857 రివోల్ట్ లో దీన్ని ఫస్ట్ ఫ్రీడమ్ వార్, ఇండిపెండెన్స్ వార్ అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది మంచిగా చెప్పారు, కొంతమంది ఇది ఫెయిల్డ్ వార్ అని చెప్పి అన్నారు. ఎవరెవరు ఏమన్నారు, మజుందార్ గారు ఏమన్నారు, ఇది నైదర్ నేషనల్ వార్ అన్నారు, నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ ఇండిపెండెన్స్ వార్ అన్నారు. ఇలా డిఫరెంట్ గా క్రిటిక్స్ ఏమేమన్నారు, ఫస్ట్ వార్ ఆఫ్ నేషనల్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఇండిపెండెన్స్ అన్నారు. ఇలా డిఫరెంట్ గా 1857 వార్ గురించి ఎవరెవరు ఏమేమన్నారు అనేది క్లియర్ గా ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. దాని తర్వాత మనం చూసుకుంటే ఎకానమిక్స్ సంబంధించి ఎర్లీ ఎకానమిక్స్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఎవరు ఇచ్చారు, దాదాబాయి నౌరోజీ గారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏదైతే ఇండియాకి సంబంధించి ఎకానమీ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది, మన ఎకానమీ మొత్తం డ్రైన్ అయిపోయేది. ఎవరి దగ్గర డ్రైన్ అయ్యేది,
డ్రైన్ అంటే ఏంటి? వాటర్ వెళ్ళిపోవటం, వాటర్ కానీ డబ్బులు కానీ వెళ్ళిపోవటం. ఈ డ్రైన్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయేది అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది. మన వెల్త్ మొత్తం బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. మన దగ్గర చూసుకుంటే 100-200 ఏళ్ళు మనం వెనకబడిపోయాం వీళ్ళ వల్లే. సో అదంతా ఎవరెవరు ఏమన్నారు, ఈ ఎకానమీ ఎలా వెనక్కి వెళ్ళిపోయింది, దానికి సంబంధించి పాలసీస్ కానీ ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంపార్టెంట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ స్వదేశీ మూవ్మెంట్, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒకటి వీళ్ళు చేస్తూ వచ్చారు. మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన బెంగాల్ ఏదైతే ఉందో దాన్ని 2 ముక్కలుగా ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని చేయటము. ఈ ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కి క్యాపిటల్ ఏంటి, ఢాకా దేని క్యాపిటల్, దాని తర్వాత ఈస్ట్ బెంగాల్ కి ఏది క్యాపిటల్ అనేది మనం క్లియర్ గా చూసుకోవాలి. ఆ టైంలో ఎవరున్నారు, వైస్రాస్ ఎవరున్నారు, వాళ్ళు ఏం చేశారు, దాని తర్వాత మన ఇండియన్స్ కి సంబంధించి ఈ స్వదేశీ మూవ్మెంట్ ని ఎవరెవరు లీడ్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి లీడ్ చేశారు అనేది ఇంపార్టెంట్. మెటీరియల్ ఇచ్చాను, ప్రశాంతంగా చూసుకోవడానికి ట్రై చేయండి, అది కూడా ఇంపార్టెంట్ టాపికే. ఓకే. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ తర్వాత మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడెక్కడ జరిగేది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఏవో హ్యూమ్ పాత్ర ఏంటి, ఇది ఏవో హ్యూమ్ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ఏమైనా గూఢాచార్య కావాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేశాడా, ఈ ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది, ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగింది, దానికి ప్రెసిడెంట్ ఎవరు, ఈ కీ ఏరియాస్ ఏంటి, ప్రెసిడెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో ప్రెసిడెంట్స్ మనం చూసుకోవాలి. ఇంపార్టెంట్ సెషన్స్ అన్ని నేను మీకు క్లియర్ గా పీడిఎఫ్ లో ఇచ్చాను, టెలిగ్రామ్ లో నేను ఇచ్చాను, దానికి సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సరోజినీ నాయుడు ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటాము. సూరత్ స్ప్లిట్ కి సంబంధించి ఆ టైంలో ఎవరున్నారు ప్రెసిడెంట్, దాని తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ కి సంబంధించి అది జరిగినప్పుడు ఎవరున్నారు, పూర్ణ స్వరాజ్యం సంబంధించి ఆ టైంలో ఎవరున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆ సెషన్ ఎక్కడ జరిగింది, ప్రతి ఇయర్ ఒక సెషన్ జరుగుతూ ఉంటుంది. ఆ సెషన్ లో ఎవరెవరు ఇంపార్టెంట్ ఉన్నారు అనేది మనం క్లియర్ గా అందులో చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి. దాని తర్వాత మహాత్మా గాంధీ గారి గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పడే ఆస్కారం చాలా ఎక్కువ. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక 2 నుంచి 3 ఇంపార్టెంట్ మూమెంట్స్ చేశాడు. ఇండియాలో వచ్చిన తర్వాత కూడా ఆ మూమెంట్స్ అక్కడ ఎలా అయితే ఆయన అనుసరించాడో అలాంటివే సత్యాగ్రహ సంబంధించి కానీ, లేదంటే కేరా సత్యాగ్రహ అంటాము. దాని తర్వాత మనం చూసుకుంటే మిల్ స్ట్రైక్ ఒకటి జరిగింది అహ్మదాబాద్ లో, దాని తర్వాత చంపరన్ సత్యాగ్రహ ఒకటి చేశారు. సో ఇవన్నీ ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమేంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. 1917-18 మధ్యలోనే ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి, అవి గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఇండిగో కల్టివేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పీజెంట్ కి సంబంధించి గ్రీవియన్స్లు అవన్నీ తీసుకోవడము, మిల్ వర్కర్స్ ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళ డిమాండ్స్, మన వాళ్ళకి 35% హైక్ సంబంధించి కానీ, ఇలా డిఫరెంట్ వాళ్ళ శాలరీస్ లో హైక్ సంబంధించి కానీ, ఇవన్నీ డిఫరెంట్ మూమెంట్స్ ఏమేమి జరిగినాయి అనేది క్లియర్ గా ఒక చిన్న స్టోరీ లైన్ లో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన యాప్ లో అది చూడడానికి ట్రై చేయండి. లేదంటే పీడిఎఫ్ లో నేను మీకు చదివేలాగా ఈజీగా A4 ఫార్మాట్ ప్రింటబుల్ ఫార్మాట్ లో నేను మీకు ఇచ్చాను, అది చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్, చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకి గవర్నర్ జనరల్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమేం మూమెంట్స్ జరిగినాయి, ఎవరెవరి మూమెంట్స్ లో, లార్డ్ కాన్ విలియమ్స్ ఉన్నప్పుడు ఏ మూమెంట్ జరిగింది, లార్డ్ వెల్లెస్లీ ఉన్నప్పుడు ఏ మూమెంట్ జరిగినాయి, డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు తీసుకొని వచ్చారు, లార్డ్ డల్హౌసీకి సంబంధించి మనం చూసుకుంటే డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి మన రాణి లక్ష్మీబాయి గారు ఎలా రివోల్ట్ చేశారు, దీనికి సంబంధించి లార్డ్ కొర్జన్ ఉన్నప్పుడు ఏం జరిగింది, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఏం జరిగింది, ఇవన్నీ మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇందాక చెప్పిన టాపిక్స్ లో ప్రతి చోట గవర్నర్ జనరల్ గురించి మీరు చదువుకుంటూ వచ్చారు అంటే ఈ టాపిక్ మనకి హార్డ్ అనిపించదు, కానీ ఈ టాపిక్ మాత్రం ఒక చోట ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందులో కొంతమందికి ఇంపార్టెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని, వాళ్ళకి ఎలాంటి టైటిల్స్ ఇచ్చారు మన ఇండియన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ఇలా గవర్నర్ జనరల్స్ కి సంబంధించి చూసుకుంటే సింపుల్ గా చెప్తాను చూడండి. ఒక గవర్నర్ జనరల్ గురించి నేను మీకు క్లియర్ గా చెప్తాను. మనకి లార్డ్ నార్త్ బుక్ అని చెప్పి ఒక గవర్నర్ జనరల్ ఉండేవాడు. అతను చూసుకుంటే మనకి లార్డ్ నార్త్ బుక్ సంబంధించి ఇతను ఏం చేశాడు, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అది అతను తీసుకొని రావడం జరిగింది, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. దాని తర్వాత డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ కానీ, దాని తర్వాత కూకా రెబెలియన్ ఏదైతే పంజాబ్ లో జరిగిందో అది కూడా ఇతను ఉన్నప్పుడు జరిగింది. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టేసుకుంటాము, బుక్ అనే మనకి నార్త్ బ్రూక్ లో మనం బుక్ అనే పదం కనిపిస్తా ఉంది. బుక్ మనం ఏం చేస్తాము, క్రిస్టియన్స్ మ్యారేజ్ జరిగినప్పుడు పాస్టర్ గారు ఒక పుస్తకం చదువుతారు, మన బైబుల్ చదువుతారు. బైబుల్ చదివేటప్పుడు ఆయన ఒక పుస్తకం బైబుల్ చదువుతారు. సో బుక్ ఇండియన్ క్రిస్టియన్స్ మ్యారేజ్ యాక్ట్
పాస్టర్ గారు బుక్ ఇలా సింపుల్ గా మన నార్త్ బుక్ తో లింక్ చేసుకోవచ్చు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ని. అలానే చూసుకుంటే డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ ని కూడా, డ్రామాలు పుస్తకాల్లో రాస్తారు కదా, డ్రామాలు పుస్తకాల్లో రచించు ఉంటారు కదా, సో అలా నార్త్ బుక్ మనకి డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ సంబంధించి ఇలా సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా మంచి కీవర్డ్స్ నేను మీకు ప్రతి మన గవర్నర్ జనరల్ సంబంధించి కానీ వైశాఖ సంబంధించి కానీ నేను మీకు యాప్ లో డిస్క్రైబ్ చేసి పెట్టాను. లార్డ్ విల్లింగ్ డౌన్ సంబంధించి సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం, విల్లింగ్ మన విల్ ఏంటి, మీ విల్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మంచి జాబ్ రావాలని చెప్పి నా విల్లు. మీ విల్ ఏంటి? అలానే మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈయన ఉన్నప్పుడే జరిగింది. విల్లింగ్టన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతను ఉన్నప్పుడే జరిగింది. ఇలా పూనా ప్యాక్ట్ కానీ దాని తర్వాత పాకిస్తాన్ డిక్లరేషన్ కానీ ఇతను ఉన్నప్పుడు జరిగింది. పాకిస్తాన్ డిక్లరేషన్ పాకిస్తాన్ వాళ్ళ విల్ ఏదైతే విల్ ఏదైతే కోరిక ఉందో అది నెరవేరింది. పూనా ప్యాక్ట్ కి సంబంధించి మనకి ఈయన ఉన్నప్పుడే జరిగింది. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ వైస్ ఇంపార్టెంట్ టాపిక్ చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ఆల్రెడీ నేను మీ టెలిగ్రామ్ సెషన్ లో షేర్ చేశాను, డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా 1 year 2 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఏదైతే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో దాన్ని ఎక్కువ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మార్క్స్ సింపుల్ మార్క్స్ అనవసరంగా వదులుకోకండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.